వెల్కమ్ టు కేఎన్ టీవీ. నేను మీ రామ్. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. సార్ నమస్తే సార్. సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి సార్. యాక్చువల్‌గా మీ లాస్ట్ ఎంట్రీలో దగుల్బాజీ అనే వర్డ్స్ వాడారు. అంటే చాలామందిని వాడారు. మాకు ఆ వీడియోలో కామెంట్స్ కూడా వచ్చినాయి. మీరేం చేశారు దగుల్బాజీ అనడానికి అని చెప్పి. మీరు అసలు పొద్దున్న లెగిస్తే పవన్ కళ్యాణ్ దగుల్బాజీ, మోదీ దగుల్బాజీ, లేదా బీజేపీ దగులుబాజీ, చంద్రబాబులు దగులుబాజీ, ఇలా ప్రతి ఒక్కరిని దగులుబాజీ అంటారు. అసలు మీరేం చేశారు? ప్రజల కోసం కావచ్చు, లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం అవ్వచ్చు. మీరేం చేశారని వాళ్ళని తిడతారు అసలు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేను కూడా చూసాను కామెంట్. అది బూత్ పదం అన్నారు వాళ్ళు. దగులుబాజీ అనేది బూత్ పదం. అవును. చాలా భయంకరమైన బూత్ పదం. దాన్ని ఎందుకు వాడుతున్నారు? అది మామూలుగా చిన్న బూత్ పదం కాదు. ఆ బూత్ పదాన్ని వాళ్ళకి వాడాల్సిన అవసరం ఏంటి? ఆయన అసలు ఏం చేశారు రాష్ట్ర ప్రజల కోసం అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగుల్బాజీ అనేది బూత్ పదం కాదు. ఉర్దూలో దగాబాజ్ అనేది రూపాంతరం చెంది తెలుగులో దగుల్బాజీ అయింది. దగాబాజ్ అంటే ఏంటి? మోసగాడు, మోసం చేసేవాడు. ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా అని ఇవ్వకుండా మోసం చేస్తుండే నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీ మోసగాడు, మోసగాడిని ఉర్దూలో దగాబాజ్ అంటారు. దాని రూపాంతరం చెందిన పదమే దగుల్బాజీ. అట్లాగే మోసం చేసిన వాళ్ళు దగుల్బాజీ అంటారు. దగుల్బాజీ ఏం బూత్ పదం కాదు, మోసగాడు. మోసం చేసినోడు మోసగాడు అంటారు. వాళ్ళు ఎందుకు మోసం చేశారో నేను చెబుతూ ఆ పదం వాడతాను. ఇక మీరేం చేశారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం రాజకీయ నాయకుడిని కాదు, ఒక సామాన్యుడిని. నా స్థాయిలో నేను చేయగలిగింది నేను చేశాను. మీకు ఉదాహరణకి కొన్ని చెప్పమంటే నేను చెప్తాను. 1995 అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం నేను చిరు ఉద్యోగిని. నా నెల జీతం 1000 రూపాయలు అప్పుడు. ఆ రోజుల్లో మా ఊరికి వెళ్తే అన్ని ఊర్లకి బస్ షెల్టర్స్ ఉన్నాయి, కానీ మా ఊరికి బస్ షెల్టర్ లేదు. బస్ షెల్టర్ లేకపోతే మన ఊరు కూడా బస్ షెల్టర్ ఉండాలి. ఎంత ఖర్చు అవుద్ది అంటే, రోటరీ క్లబ్ వారికి 10,000 ఇస్తే వాళ్ళు బస్ షెల్టర్ కడతారంట అని చెప్తే, నేను ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన వెంబటే 10,000 రూపాయలు డీడీ తీసి పంపించడం జరిగింది. అక్కడ మా ఊళ్ళో బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమనంటే, నువ్వు ఇక్కడ పుట్టలేదు, నువ్వు ఇక్కడ ఉండవు, ఎక్కడో హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లో ఉండే వాళ్ళు వచ్చి మా ఊరికి బస్ షెల్టర్ కడితే మా పరువు తక్కువ పని, మేము కూడా మా షేర్ ఇస్తామని మరో 2 ముందుకు వస్తే, వాళ్ళు ఆ తర్వాత నాకు 6,666 రూపాయలు తిరిగి నాకు పంపించారు. నేనైతే యాక్చువల్లీ మొత్తం 10,000 నేనే పెట్టుకున్నాను. వాళ్ళు మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తామంటే వాళ్ళు ఆ అమౌంట్ తిరిగి నాకు కొంచెం పంపిస్తే సరే అని నేను తీసుకున్నాను నాగా. సో నా నెల జీతం 1000 రూపాయలు ఉన్నప్పుడు నేను మా ఊరు బస్ షెల్టర్ కోసం 10,000 ఖర్చు పెట్టడానికి నేను ముందుకు వచ్చినాను. అలాగే మహారాష్ట్రలో లాతూర్ అనే ఒక ఊరు ఉంది. అక్కడ 2016లో తీవ్ర నీటి ఎద్దడి వచ్చింది. ఎంతగా అంటే, ఒక వాటర్ ట్యాంకర్ దగ్గర నీళ్లు పట్టుకోవడానికి జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. అంత ఘోరమైన నీటి ఎద్దడి. ఏమైనా చెయ్యాలి మనం అని అనుకున్నప్పుడు, నేను అప్పుడు విజయవాడలో ఉండేవాడిని. ఏం చేయొచ్చు అంటే, నేను రైల్వేలో చీఫ్ కంట్రోలర్గా చేసినప్పుడు ఒక ట్రైన్ కాకినాడ నుంచి షిరిడీకి వెళ్తుంది. 5 days a week. కాకినాడ నుంచి 3 రోజులు, విజయవాడ నుంచి కొన్ని రోజులు అట్లా వెళ్తున్నాం. ఆ ట్రైన్ షిరిడీ వెళ్ళే భక్తులు మీ వెంట 5 లీటర్లు వాటర్ అదనంగా తీసుకెళ్ళి ఇక్కడ లాతూర్ అనే స్టేషన్లో ఇస్తే అక్కడ వాళ్ళకు ఉపయోగపడుతుంది అని ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అది అద్భుతంగా కనెక్ట్ అయ్యింది ప్రజలందరూ వాటర్ పంపించేవారు ట్రైన్లో వాటర్ పంపిస్తే, ఈ వాటర్ అక్కడ యువత దాన్ని డౌన్లోడ్ చేసుకుని పేదలకి పంచిపెట్టేవారు అనమాట. అట్లా 3 నెలల పాటు సాగింది ఆ ప్రోగ్రాం. కేవలం ఒక చిన్న ఆలోచన ఫేస్బుక్ పోస్ట్లో. అట్లాగే మన కాశ్మీర్లో అల్లర్లు జరుగుతున్నప్పుడు మన సైనికుల మీద కాశ్మీరీ ఉగ్రవాదులు లేకపోతే ఆ స్థానిక ప్రజలు దాడి చేసేవాళ్ళు. మన సైనికుల మీద ప్రజలు దాడి చేస్తే మనం సైలెంట్గా ఎట్లా ఉంటామని వాళ్ళకి, మన సైనికులకు సంఘీభావంగా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు ఒక బైక్ యాత్ర అని ప్రపోజ్ చేసి, దారిలో వచ్చే నదుల నీళ్ళన్నీ తీసుకెళ్ళి 3 సముద్రాల నీళ్ళు అంటే బంగాళాఖాతం, ఇండియన్ ఓషన్, అలాగే బే ఆఫ్ అరేబియన్ సీ, ఈ 3 నదులు ప్లస్ మధ్యలో దారిలో కనపడే నదుల నీళ్లు తీసుకెళ్ళి అక్కడ అమరవీరులకు శ్రద్ధాంజలి ఇవ్వాలని ఒక ప్రోగ్రాం చేశాం. 15 days బైక్ ర్యాలీ చేశాం కన్యాకుమారి టు కార్గిల్. ఇట్లా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. ప్రత్యేక హోదా కోసం
ప్రతి ఇంటి మీద ప్రత్యేక హోదా మన ఆకాంక్ష అని చెప్పడానికి ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అనే నినాదం రూపొందించి ఇంటి మీద అంటించడం మొదలుపెట్టాం. అది గనక క్లిక్ అయ్యి 5 కోట్ల మంది ప్రజల ఇంటి వాళ్ళ వెలుపల అంటించినట్టయితే మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. అలాగే పాఠశాలలకు వెళ్ళి పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించేవాళ్ళం. ప్రత్యేక హోదా ఇవన్నీ పార్టీలకి మేము ఓటు వేయమని ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేసేవాళ్ళం. అలాగే అన్ని కులాలకి కలిపి ఒకే చోట కార్తీక వనభోజనాలు చేయాలనే ఆలోచన, ఇటువంటివన్నీ చేస్తూ వచ్చాను. ఇంకా రాజకీయ పరంగా ఏంటి అంటే ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి ఒక ఆదేశం ఇచ్చింది. ఈవీఎంలో మోసాలు జరుగుతుంటే దాన్ని బయటికి తీసేందుకు ఒక గైడ్లైన్స్ తయారు చేయమని చెప్పింది. ఎన్నికల సంఘం ఏం చేసింది? సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో అవకతవకలు చేసేవాడు తప్పించుకోవడం కోసం గైడ్లైన్స్ తయారు చేసింది. పట్టుకోవడం కోసం తయారు చేయమంటే తప్పించుకునేందుకు చేసింది. దానిని ఛాలెంజ్ చేయమని నేను వైసీపీ పార్టీని అప్రోచ్ అయితే సమయం సరిపోలేదు. 7 రోజుల లోపల చేయాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన 7 రోజుల లోపల చేయాలి. ఆ షాక్లోనే ఉన్నారు అందరూ, అసలు ఏంటి 11 పడిపోయామని. ఆ తర్వాత నేను జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అక్కడ ఉన్న పోటీ చేసిన అభ్యర్థులను పట్టుకొని ఈ ఎస్ఓపి అనేది తప్పు అని చెప్పేసి వాళ్ళ చేత ఛాలెంజ్ చేయించడం జరిగింది. ఛాలెంజ్ చేయించడం వలన ఎన్నికల సంఘం వచ్చి సుప్రీంకోర్టులో తన తప్పు ఒప్పుకుని ఆ ఎస్ఓపి అంటే 1 జూన్ 2024 ఇచ్చిన ఆదేశాలను తిరగరాసి 17/6/2025 మళ్ళీ ఇంకో ఎస్ఓపి ఇచ్చింది. అంటే పాత ఎస్ఓపిలో మేము ఇచ్చిన ఆదేశాలు తప్పు అని సుప్రీంకోర్టులో ఒప్పుకోవడమే కదా. కొత్త ఎస్ఓపి ఇచ్చారంటే పాతలో తప్పు ఉందనే కదా. సో అది చింతా రాజశేఖర్ చేయించాడు. ఈ రోజున నరేంద్ర మోడీ డిగ్రీలు ఫేక్ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్టీఐ అప్లికేషన్ పెట్టింది. అప్పుడు మన తెలుగు ఆయనే మాడభూషి శ్రీధర్ గారు కమిషనర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్, నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఆయన వెరిఫై చేసుకోమని ఆయన ఇస్తే, ఆదేశాలు ఇస్తే నరేంద్ర మోడీ హైకోర్టుకి వెళ్ళి, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి దాన్ని కొట్టేయించాడు. ఆదేశాలు వెరిఫికేషన్ జరగకూడదు, ఎందుకంటే ఆర్టీఐలో ఒక క్లాజ్ ఉంది, మీరు ఏ ఇన్ఫర్మేషన్ అన్నా అడగొచ్చు కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగకూడదు అనే క్లాజ్ ఉంది. సో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? విద్యా అర్హత అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగకూడదు అని దాన్ని కొట్టేయడం జరిగింది. అప్పుడు అక్కడితో అందరూ ఆగిపోయారు. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ గారు కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, శివసేన కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే హైకోర్టు కొట్టేసింది కాబట్టి ఆగిపోయారు అక్కడ. నేనేం చేశాను, మొన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కామెంట్ చేశారు. కామెంట్ ఏమని చేశారంటే కాక్రోచెస్ అనే కామెంట్ చేస్తే యువతలో చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత ఆయన వెనక్కి దగ్గర నేను యువతను ఉద్దేశించి అనలేదు, నేను ఫేక్ డిగ్రీ వారిని ఉద్దేశించి అన్నాను అన్నారు. అప్పుడు ఏమైంది, నేను చీఫ్ జస్టిస్ గారు ఒక లెటర్ రాశాను 3 జూన్ 2026 మొన్న నెల క్రితం. మీరు ఫేక్ డిగ్రీల పట్ల చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి మీ ఆవేదనని అర్థం చేసుకొని నేను నరేంద్ర మోడీ గారి డిగ్రీల అంశాన్ని సుమోటోగా స్వీకరించి దాని మీద విచారణకి ఆదేశించండి అని చెప్తూనే ఢిల్లీ హైకోర్టు ఒక ఆర్టీఐ అప్లికేషన్ని ఇలా కొట్టివేసింది. విద్యార్హత అనేది వ్యక్తిగత సమాచారము, అది ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కానీ నరేంద్ర మోడీ గారు తన ఎన్నికల అఫిడవిట్లో 13వ పేజీ చివరి పేరాలో విద్యార్హతలు ఆయన పొందుపరిచారు. దాంట్లో డిగ్రీ చదివినట్టు, పీజీ చేసినట్టు రాశారు ఆయన. ఒక్కసారి ఎన్నికల అఫిడవిట్లో మీరు ఒక సమాచారం పొందుపరిచిన తర్వాత ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెడుతుంది. క్యాండిడేట్ అఫిడవిట్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో పెడుతుంది. అంటే పోటీ చేసిన అభ్యర్థులు అందరిది, నామినేషన్ రిజెక్ట్ అయినా, నామినేషన్ వాపస్ తీసుకున్న, పోటీ చేసి గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులందరి అఫిడవిట్లు దాంట్లో ఉంటాయి, క్యాండిడేట్ అఫిడవిట్ అనే పోర్టల్లో. సో నేను చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాసిన తర్వాత ఇప్పుడు చూస్తే ఎన్నికల సంఘం ఏం చేసింది, ఆ క్యాండిడేట్ అఫిడవిట్ అనే పోర్టల్ని బ్లాక్ చేసింది. క్యాండిడేట్ అఫిడవిట్ అనే పోర్టల్ని బ్లాక్ చేసిందంటే ఎందుకు బ్లాక్ చేసింది? చింతా రాజశేఖర్ ఆయన చీఫ్ జస్టిస్కి లెటర్ రాశారు, చీఫ్ జస్టిస్ గారు దాన్ని పంపించుంటారు. ఏంటి ఏమని ఉంది దీంట్లో, మోడీ గారి డిగ్రీస్ ఎందుకు ఉన్నాయా,
ఎన్నికల సంఘం పోర్టల్లోని అడిగితే డెఫినెట్గా వాళ్ళు భయపడి బ్లాక్ చేశారు. సో చింతా రాజశేఖర్ ఏం చేశారు అంటే, చింతా రాజశేఖర్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంశంలో ఎన్నికల కమిషన్ మెడలు వంచారు. ఎన్నికల కమిషన్ మెడలు వంచారు. అట్లాగే నరేంద్ర మోడీ డిగ్రీ అంశంలో ఆయన చీఫ్ జస్టిస్కి లెటర్ రాస్తే ఎన్నికల సంఘం క్యాండిడేట్ అఫిడవిట్ అనే పోర్టల్నే బ్లాక్ చేసింది. సో ఏ స్థాయిలో చింతా రాజశేఖర్ చేసే కార్యక్రమాలు ఢిల్లీని గజగజలాడిస్తున్నాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఏం చేశారో అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో చాలా అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఇది 2 అంశాలు. దగాబాజ్ అనే పదం నుంచి, అంటే మోసగాడు అనే ఉర్దూ పదమైన దగాబాజ్ నుంచి రూపాంతరం చెందిన పదమే తెలుగులో దగుల్బాజ్. దగుల్బాజ్ అంటే మోసగాడు, అది బూతు కాదు. రెండోది నువ్వేం చేసావంటే ప్రస్తుతానికి చాలు ఎన్నికల సంఘం మెడలు వంచి ఎన్నికల సంఘాన్ని గడగడలాడిస్తున్న చింతా రాజశేఖర్. అది ప్రస్తుతానికి ఓకే అండి, దగుల్బాజీ అనే పదం మీద మీరు మంచి క్లారిఫికేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఓకే.